హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లబ్ధాలు చూద్దాం. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా 2 నెంబర్లను గుణించాలనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ 3 × -1 ఉంది. దాని ఆన్సర్ ఎంత వస్తుందంటే -3 వస్తుంది. మనకి ఎగ్జాక్ట్లీగా ఎలా వస్తుంది తర్వాత కొన్ని మెయిన్ ప్రాబ్లం ద్వారా చూద్దాం. -1 × 2 25, దీని ఆన్సర్ వచ్చేసి -225. నెక్స్ట్ ఒకవేళ మనకు ఈ నెంబర్ ఇచ్చింది అనుకోండి, దీని ఆన్సర్ ఎంత వస్తుంది? ఇట్లా పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఈ 2 నెంబర్లు 2 మైనస్ వచ్చినప్పుడు ఈడ మైనస్ ఉంది, దీని ఆన్సర్ ఎలా చేయాలి? వీటన్నిటికి బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ కాన్సెప్ట్ ఒకటి మనం నేర్చుకున్నట్లయితే మిగతా లెక్కలన్నీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూద్దాం. 2 మైనస్ నెంబర్లు ఇచ్చినప్పుడు వాటిని మల్టిప్లై చేస్తే అంటే గుణకారం చేస్తే ఆన్సర్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ సపోజ్ కొన్ని నెంబర్లు తీసుకొని మనం చెక్ చేద్దాం. -3 ఒకటి, -5 ఒకటి, 2 ఉన్నాయి అనుకోండి. ఈ 2 మల్టిప్లై చేస్తే ఈ 2 నెంబర్లను మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? అదేవిధంగా 3 × 5, ఈ 2 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు 3 5 15. ఆ గుర్తుల గురించి తర్వాత చేద్దాం. ఇక్కడ కూడా 3 5 15. ఈ రెండుకు ఒకే గుర్తులు ఉన్నాయి చూడండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది ఎప్పటికైనా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ప్లస్ ఏం గుర్తు లేకుంటే దీనికి ప్లస్ ఉన్నట్టు, ఈ 5 కూడా ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే అయిపోతుంది. అంటే మనకు ఏదైనా ఒకే గుర్తుల్ని హెచ్చింపు చేస్తే గుణకారం చేస్తే ప్లస్ అవుతుంది. అది మైనస్ కావచ్చు, 2 మైనస్లు కావచ్చు, 2 ప్లస్లు కావచ్చు. ఈ విధంగా మనము సింపుల్గా ఈ లాజిక్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వేరు గుర్తుల్ని మల్టిప్లై చేద్దాం. -3 × 5 అనుకోండి ఊరిక, అంటే +5 అని. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. నెక్స్ట్ 3 × -5 ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. 3 5 15, ఈ 3 5 15. ఇక్కడ కూడా మరి గుర్తు విషయానికి వస్తే ఈ 3కు మైనస్ ఉంది, 5కు ప్లస్ ఉంది. అంటే వేరు గుర్తులు ఉన్నాయి. ఈ రెండుకు వేరు గుర్తులను మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, 3కు ప్లస్ ఉంది, 5కు మైనస్ ఉంది. అంటే వేరు గుర్తులు ఉన్నాయి. ఈడ ప్లస్, ఈడ మైనస్. వేరు గుర్తుల్ని గుణకారం చేస్తే మైనస్ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, వేరు గుర్తుల్ని గుణకారం చేస్తే మైనస్ వస్తుంది. సేమ్ గుర్తులు గుణకారం చేస్తే ప్లస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండుకు మైనస్లే ఉన్నాయి, ఈ రెండుకు ప్లస్లే ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ప్లస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఒక ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. అంటే మరొకసారి చెప్తున్నా, వేరు గుర్తుల్ని గుణకారం చేస్తే మైనస్ వస్తుంది, సేమ్ గుర్తుల్ని గుణకారం చేస్తే ప్లస్ వస్తుంది. ఈ విధంగా మనం ప్లస్ మైనస్ను ఐడెంటిఫై చేసినట్లయితే మనం ఫర్దర్గా చాలా లెక్కలు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దాని ప్రకారం మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అంతకుముందు చేసిన లెక్క 3 × -1, 3కి ప్లస్ ఉన్నట్టే కదా, అంటే ఒక ప్లస్ ఒక మైనస్, వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది ఆన్సర్లో. 3 × 1 3 మామూలే. నెక్స్ట్ ఈ లెక్కలో చూడండి, -1 ఉంది, ఇక్కడ +225 ఉంది. వేరు గుర్తులను గుణకారం చేస్తున్న ఒకటి ఆన్సర్లో మైనస్ వచ్చింది. నెక్స్ట్ లెక్క ఇది చూడండి, చేద్దాం. ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ ఉంది. అంటే ఒకే గుర్తులు హెచ్చింపు చేస్తే ఆన్సర్లో ప్లస్ వస్తుంది మనం ఇక్కడ చెప్పినట్టు. అంటే 316 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ గుర్తులు ఉన్నాయి. ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ ఉంది. అంటే ఆన్సర్లో ప్లస్తో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంత 630 +630 వస్తుంది. ఈ విధంగా మనం ఎన్ని లెక్కలు చేసినప్పటికీ ఈ ప్లస్ మైనస్ అనే గుర్తులను ఉపయోగించి మనం ఈజీగా ఆ గుర్తులు వచ్చినప్పుడు మల్టిప్లై ఎలా చేయాలనో మనకి ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -15 × 0 × -15 ఉంది కదా. ఈ మొత్తంలో
ఒక్క జీరో కూడా ఒక జీరో ఉన్నట్లయితే మల్టిప్లికేషన్‌లో ఫైనల్ వాల్యూ 0 అవుతుంది. ఇంక జీరోకు ప్లస్ ఉన్నా, మైనస్ ఉన్నా మనకు సంబంధం లేదు. నెక్స్ట్ లెక్క ఇది చూద్దాం. ఇక్కడ 3 నంబర్‌లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ 2 చేద్దాం. ఏవైనా 2 చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ 2 తీసుకుందాం. మైనస్, మైనస్ ఉంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. అంటే టోటల్ ఈ వాల్యూలో ప్లస్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది. అంటే ఈడ ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కదా! ఈ టోటల్ వాల్యూకి మనకు ప్లస్ వచ్చేసింది. అంటే ప్లస్ ఇంటూ మళ్ళీ ప్లస్ ఫైనల్‌గా ప్లస్సే అయిపోతుంది. అంటే ప్లస్‌లో మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈ లెక్కలు చూద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఒకే గుర్తులు కాబట్టి. అంటే ఈ 2 బదులు ప్లస్ వస్తుంది ఇక్కడ. మళ్ళీ మనకి ఈడ మైనస్ ఉంది కదా! ఈ 2 బదులు ప్లస్ వచ్చింది. మళ్ళీ ఇంకొక దాన్ని మల్టిప్లై చేయాలి కదా మైనస్‌తో. అంటే ప్లస్ ఇంటూ మళ్ళీ మైనస్ చేస్తే వేరు గుర్తులు కాబట్టి మైనస్ వస్తుంది ఆన్సర్‌లో. ఈ విధంగా మనము ఫైనల్ వాల్యూలో మైనస్ ఉంటుందా, ప్లస్ ఉంటుందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఈ లెక్కలు చూద్దాం. ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేద్దాం. తర్వాత ఈ 2 మల్టిప్లై చేద్దాం. ఫైనల్‌గా వచ్చిన వాటికి మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఈ వాల్యూ మొత్తానికి ప్లస్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ మొత్తానికి ప్లస్ వస్తుంది. మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ఫైనల్‌గా ప్లస్ వస్తుంది. ఆన్సర్‌లో ప్లస్ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ లెక్క చూద్దాం. ఈ లెక్క మైనస్ ఇంటూ మైనస్ దీనికి ప్లస్ వాల్యూ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఇంటూ ప్లస్ వేరు గుర్తు కాబట్టి మైనస్ వస్తుంది. దీని వాల్యూ మైనస్ వస్తుంది. ఇప్పుడు దీనికి ప్లస్, దీనికి మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది ఫైనల్‌గా మైనస్ వాల్యూ వస్తుంది. అంటే మనకు ఈ వాల్యూ మొత్తంలో మైనస్ అనేది వస్తుంది. ఇంక మామూలు హెచ్చింపు అనేది మనం చేస్తాం. చేసిన దానికి వాల్యూ అనేది మైనస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ గురించి తెలియజేయాలన్నా కామెంట్ చేయండి. చివరిగా చివరి లెక్క చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం చూడండి. -1తో గుణించ కింది వాటి లబ్ధంగా ఇచ్చు పూర్ణ సంఖ్యలు కనుగొనండు. అంటే ఈ నెంబర్‌ని -1తో గుణించాలి. గుణిద్దాం. ఇంటూ -1. ఇప్పుడు చూడండి ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ ఉంది. మైనస్ ప్లస్ అయిపోద్ది. 22 ఒకట్లు 22. నెక్స్ట్ ఇది -1తో గుణిద్దాం. అన్ని -1తోనే. చూడండి ఈడ ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది. అంటే ఫైనల్‌గా మైనస్‌లో వాల్యూ వస్తుంది. -37. వేరు గుర్తులు కాబట్టి మైనస్. దీనికి ఇంటూ -1 చేద్దాం. 0తో ఏది మల్టిప్లై చేసినా ఫైనల్ వాల్యూ 0నే. ఈ విధంగా మనం లెక్కలు ఈజీగా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ప్రాబ్లమ్స్‌లలో ఫర్దర్‌గా అన్ని ప్రాబ్లమ్స్‌లో మ్యాథ్స్‌లో బేసిక్ కోర్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది. చాలా సింపుల్ టాపిక్. 1కి 2 సార్లు వీడియోని ఎక్కువ సార్లు రిపీట్‌గా చూసినట్లయితే మీకు ఎక్కువ రోజులు గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.